కేసులు పెడతారు వీళ్ళు. ఇంకా అన్ని నియోజకవర్గాలు అందరి మీద కేసులు అదే అనేది. అట్లాంటప్పుడు ధైర్యం చేస్తారా? జగన్ కూడా టెస్ట్ చేసుకుంటున్నాడు. తెగించి పోరాడేవాడెవడు, తెగించి తిరిగేవాడెవడు. అంటే వైసీపీ కార్యకర్తలకి నాయకులకు కూడా ఒక పరీక్ష ఇప్పుడు ఖచ్చితంగా. ఇప్పుడు 3 రకాలు ఉంటది. ఒకటి పూర్తిగా జగను అనేటటువంటి కాన్సెప్ట్ నమ్ముకుని తిరిగేవాడు, అట్లాంటి వాడిని జగన్కి ఇప్పుడు తెలుస్తారు. రెండోది జగన్ మీద నమ్మకంతో జనంతో ఉన్న మమేకమై ఉండే మనస్తత్వం ఉన్నోళ్ళు తిరగటం, అది రెండో వర్గం. మూడోది వచ్చేటప్పటికి తిరిగానని ఆఫీస్కి రిపోర్ట్లు పంపించి డ్రామాలు ఆడటం. ఈ మూడిట్లో ఏం జరుగుతుందో జగన్ రిపోర్ట్ తెప్పించుకుంటాడు రేపు పొద్దున. ఇక్కడ జనం దగ్గరికి వెళ్ళకపోతే రేపు ఆ నాయకుడికి ఉపయోగం ఏముంది? అవును, వెళ్ళాలి. అది అయితే వీళ్ళ ఆలోచన ఎట్టుంటది? జగన్ 3 సార్లు తిప్పెడతామని 2 ఏళ్ల పాటు ఎలక్షన్స్ కు ముందు అన్ని పథకాలు ఇచ్చి తిప్పాడు, ఇంటికి తిరగదు. అంతా చేస్తే ఓడిపోయారు. అదే ఏమీ ఇవ్వనటువంటి ప్రభుత్వాన్ని అధికారంలోకి తెచ్చారు, గతంలో మాట చెప్పి తప్పినటువంటి వాళ్ళని. మరి ఇప్పుడు మాత్రం ఏంటి ప్రయోజనం అని అనుకుంటే, తిరిగి ఏంటి ప్రయోజనం అనుకుంటే, అయితే జగన్ ఆలోచన ఎట్టుంటది?